హైదరాబాద్ వంటి మహానగరం అభివృద్ధి, ఎవరెవరి త్యాగాలు, ఎందరు సీఎంల అభివృద్ధి ప్రణాళికలు ఎన్నెన్నో కారణమే ఉండొచ్చు. రాజులు, సీఎంలు కాలగమనంలో కలిసిపోయినా వాళ్ళ త్యాగాలు మాత్రం చరిత్రను అంటిపెట్టుకుని ఉండినే ఉన్నాయి. ఇక్కడ అభివృద్ధిని కాంక్షించిన వాళ్ళే కనిపిస్తారు, కానీ విస్మరించిన వాళ్ళు అస్సలుండరు. కానీ అదేం చిత్రమో కానీ విభజనాంధ్రకు మాత్రం క్యాపిటల్ ఏర్పాటు కావడంలోని ఆపసోపాలు పడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఒక రాజధాని అమరావతిగా భూమి పూజతో మొదలై ఇప్పుడు రాజధానుల చుట్టూ చక్కర్లు కొట్టింది. కథ మళ్ళీ మొదటికే వచ్చినట్టుగా అదే అమరావతి చట్టబద్ధత కూడా తీసేసుకుంది. మాస్టర్ ప్లాన్ వగేరాలను ఎప్పటి నుంచో రెడీ చేసుకున్నా ఒక్కసారిగా గుప్పుమన్న మావిగన్ మంటలు సందిగ్ధంలో పడేశాయేమో అనిపిస్తోంది. పురుడు పోసుకున్న 12 ఏళ్లలో అమరావతి అంకురార్పణ కళ కూడా నెరవేరలేదని దుస్థితి. చిరస్మరణీయం కావాల్సిన రాజధాని 2 పార్టీల రాజకీయం చుట్టూ తిరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి 3 క్యాపిటల్స్ క్రియేటర్ వైఎస్ జగన్ నిప్పంటించి వదిలేసిన కొరివి అధికార కూటమిలో తెగ మంటలు పుట్టిస్తోందట. లేచిన కూర్చున్న మావిగన్ పొగలు దట్టంగా అలుముకుంటున్నాయట. జెట్ స్పీడ్ తో అంటుకుంటున్న మావిగన్ మంటల్ని తొలుత చంద్రబాబు అండుకో లైట్ తీసుకున్నారు. అదేం చేస్తుందిలే అంటూ ఎకసెక్కలకు పోతూ ట్రోల్ చేసేశారు. అయితే కాస్త ఆలస్యంగానైనా మావిగన్ పురోగతి, అభివృద్ధి ఏంటో పాలనా పట్టాలనికి తెలిసొచ్చిందో ఏమో. ఈ టాపిక్ జనాలకు వెళ్లి విస్తృతంగా చర్చలు జరగడం, కీడెంతో చెమిటో గ్రహించడంలోనూ రాష్ట్రం మొత్తం మేధోమథనం చేసినట్టుగా అనిపిస్తోంది. చివరాఖరికి జగన్ సూచించిన మాటల్లో తప్పేముంది అనే విధానంపై లెక్కలేసుకోవడం గమనార్హం. అంతేకాదు జగన్ లేవనెత్తిన మావిగన్ మంత్రంపై అధికార పక్షం సరైన కౌంటర్ ఇవ్వలేక డిఫెన్స్ లో పడిపోయినట్లుగా కూడా పొలిటికల్ పరిశీలకులు లెక్కలేసుకుంటున్నారు. వేటకారాలు, ట్రోల్స్, మీమ్స్ అన్నింటినీ దాటుకుని మొత్తానికి మావిగన్ ఎఫెక్ట్ అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ పై పడిందని విశ్వసనీయ సమాచారం. తొలి నుంచి ముందు చూపగలిగిన విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాస్టర్ ప్లాన్ను కాస్త అటు ఇటుగా మార్చేందుకు సిద్ధమయ్యారట. నిన్న మొన్నటిదాకా 29 గ్రామాలకు సంబంధించి 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్నదే అమరావతి అంటూ పదే చెప్పుకున్న నారావారు ఇప్పుడు సడన్ గా విజయవాడ, గుంటూరు కూడా సిఆర్డీఏ పరిధిలోకి వస్తాయంటూ గుర్తు చేయడం మార్పు వాదనకు బలం చేకూర్చే అంశంగా భావించొచ్చు. ఇలా ఒక్కసారిగా ఎందుకు పునరాలోచన అనుకుంటే జగన్ లేవనెత్తిన మావిగన్లోని విజయవాడ, గుంటూరు నగరాలు ఉండడమే ప్రధాన కారణంగా పరిశీలకుల అంచనా. చంద్రబాబు అండ్ కోకు మావిగన్ స్టోక్ గట్టిగా తగలబట్టి రాజధాని మాస్టర్ ప్లాన్ మరోమారు కొత్తదనంతో సర్కారు ముందుకు రానుందట. ఇది రాజధాని పరిధిలోని సెక్రటేరియట్ లో ఏ నలుగురు కలిసినా చర్చించుకునే మాటగా మారిపోయిందట. క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ డిజైన్ మార్చడం కోసం ఇప్పటికే ప్రభుత్వం సింగపూర్కు చెందిన ఓ ప్రముఖ సంస్థతో మాటామంతి కూడా జరిపేసుకున్నట్లు వార్తలు విస్తృతమవుతున్నాయి. ఇదిలా ఉండగా ఓ లోకల్ కన్సల్టెన్సీని కూడా ఈ అంశంపై ఎంగేజ్ చేశారంటూ మరిన్ని వ్యూస్ గుప్పుమంటున్నాయి. ఇదంతా కాసేపు పక్కన పెడితే మావిగన్ సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల ఏలికలో 3 రాజధానుల ముచ్చట్లు గాల్లు కలిసిపోయాయి. కళ్లు మూసి తెరిచేంతలో ఎలాంటి నిర్మాణాలు జరగకుండానే 5 ఏళ్లు ఆవిరైపోయాయి. జగన్ అనుకో విస్తృత ప్రచారంలో రాజధాని అంటే అదొక రియల్ ఎస్టేట్ మాయాజాలం, ఒక సామాజిక వర్గ ఇంద్రజాలం వంటి ఈటెల్ లాంటి మాటలు కూడా కళ్ల ముందు కదలాడుతాయి. వీటన్నింటిని దాటుకుని అమరావతి కాస్త దేవతల రాజధాని అంతటిది కాకపోయినా దేశంలో భూతల స్వర్గంగా నిర్మించాలి అన్నది చంద్రబాబు లక్ష్యం. ఈ క్రమంలో ఎక్కడా లేని విధంగా అమరావతి రాష్ట్రపతి రాజముద్రను సాకారం చేసుకుంది. అంత చక్కబడిందన్న ఒక్కనకు ఫైన్ మార్నింగ్ మాజీ సీఎం జగన్ అంటించిన మావిగన్ మంట మళ్లీ పునరాలోచనకు దారితీసిందని చెప్పుకోక తప్పదు. కేవలం 29 గ్రామాలకే పరిమితం చేస్తూ రాజధాని ఏర్పాటు చేయడం అంటే అది చిన్న విషయం కానే కాదు. కోట్లను కోట్లు కుమరిస్తే గాని అక్కడ తీరడానికి ఎంతకాలం పడుతుందో అర్థం కాని పరిస్థితి. ఇక ఇటొచ్చి జగన్ ఉటంకించిన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిపితే తక్కువ ఖర్చుతో త్వరితగతిన రాజధాని ఏర్పాటు చేసుకోవచ్చన్న వైనంపై సాగుతున్న చర్చలు ఇప్పుడు హాట్ టాపిక్. ఎందుకంటే మచిలీపట్నం అంశాన్ని పక్కన పెడితే విజయవాడ, గుంటూరు అభివృద్ధి సాధించిన నగరాలుగా చెప్పుకోవచ్చు. జగన్ చేసిన ప్రతిపాదనలో అంతో ఇంతో నిజాలున్నాయన్న వాస్తవాలను జనం నమ్ముతున్నారు. అదే తడవుగా ప్రభుత్వ పెద్దలు కూడా ఆకలింపు చేసుకుంటున్నట్టున్నారు. అందుకే ఆ 29 గ్రామాలతో పాటు ఆ 2 నగరాలను కూడా కలపాలనే ధోరణికి ప్రభుత్వ పెద్దలు సంకల్పించినట్టుగా తెలుస్తోంది. అయితే గుంటూరు, విజయవాడ రాజధాని ప్రతిపాదన తొలినాళ్లలోనే ఉందనే అభిప్రాయాన్ని టీడీపీ పెద్దలు చెప్పుకుంటున్నారు. ఈ ప్లాన్ సెపరేట్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడే విజనరీ లీడర్ చంద్రబాబు బుర్రలో ఉందని కూడా సదరు పార్టీ పెద్దలు చెప్పుకుంటున్నారు. ఈ 2 హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉంటాయని కూడా భావించారు. మధ్యలో ట్యాంక్ బండ్ల ప్రకాశం బ్యారేజీ ఉండనే ఉంటుందని భలేగా పోల్చుకున్నారు. అయితే ఈ నగరాల మాట పక్కనుండిపోయి కొత్తగా 29 గ్రామాల పరిధిలో కొత్త రాజధాని కట్టడానికి మాస్టర్ ప్లాన్ రెడీ అయింది. అందులో భాగంగానే
క్రమంలోనే సిఆర్డీఏ ఏర్పాటైంది. 2014 నుంచి చంద్రన్న ఏలుబడి నుంచి 2019లో జగన్ అధీనంలోకి వచ్చిన ఆంధ్ర రాష్ట్ర పరిపాలనలో రాజధాని మాస్టర్ ప్లాన్, సిఆర్డీఏ వంటి అంశాలు మూలన పడ్డాయి. భూములిచ్చిన అమరావతి ప్రాంత రైతుల ఉద్యమాలతో హోరెత్తింది. ఈ క్రమంలోనే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించింది. పరిస్థితులు చక్కబడ్డాయన్న తరుణంలో జగన్ పెట్టిన మావిగన్ నిప్పు ఒక రకంగా చెప్పాలంటే దక్షిణాసియా యుద్ధాన్ని తలపించింది. మావిగన్ అభిప్రాయం నెమ్మదిగానైనా జనాలతో పాటు ప్రభుత్వాన్ని ఇంప్రెస్ చేసిందని అనిపిస్తోంది. జగన్ కొత్తగా చెప్పేదేముంది, ఆల్రెడీ చంద్రబాబు మదిలో ఉండే అంశమే కదా అంటూ సహసైన్యం చెప్పుకునే మాట. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయమైతే ప్రస్తావించుకోక తప్పదంటున్నారు విశ్లేషకులు. అమరావతి మాస్టర్ ప్లాన్ మార్చితే ఏమవుతుంది అన్నది ఒకే ఒక్క ప్రశ్న అందరిలోనూ మెదిలే అంశం. కేంద్రం రాష్ట్రానికి అనుకూలంగా కోటాను కోట్లు అమరావతిలోని కుమ్మరించకుండా మిగతా ప్రాంతాలకు డైవర్ట్ కావాలి అని కోరుకుంటున్నారు అభివృద్ధి కాముకులు. దానికి సాక్షిభూతంగా భాగ్యనగరాన్ని ఉదహరించుకుంటున్నారు కూడా. నిజంగానే అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్రమే కాదు దేశం గర్వించదగ్గ భూతల స్వర్గం లాంటి రాజధాని కడతారే అనుకుందాం. అక్కడికి సామాన్య జనాలు ఎలా వస్తారో అనుకుంటే కరెక్ట్ గా దానికి క్లారిటీ దొరకదు. అలాగనే సామాన్య మధ్యతరగతి జనాలు సెంటు భూమి కొని ఇళ్ల నిర్మాణాలు చేపట్టే అవకాశాలు ఉంటాయా అంటే అది జవాబు దొరకని ప్రశ్నే. రాజధాని కేవలం 29 గ్రామాల రైతులకు మినహా ఒక సగటు మధ్యతరగతి జీవికి అందని అందలమే. అనుకున్నట్టుగా దేశం గర్వించదగ్గ రాజధానిలో ప్రభుత్వ ఆఫీసులు, ఐటీ పరిశ్రమలు ఉంటే తగ్గట్టుగా 35 లక్షల జనాభా ఎక్కడి నుంచి వస్తారు? జనజీవనం వికసిస్తేనే కదా అన్ని రకాల డెవలప్మెంట్ ప్రకాశించేది. అయితే ఈ క్యాపిటల్ అనేది రేపు పొద్దున నిర్మితమైతే అలాంటి అత్యాధునిక రాజధానిలో సామాన్యుడు అద్దె ఇల్లైనా తీసుకోగలడా అనేది మాత్రం ఊహించుకోవడానికి కష్టం. అమరావతి అనేది కేవలం రాజకీయ నాయకులకు, బడా రియల్టర్లకు, వ్యాపారులకు మాత్రమే సొంతమైతే సామాన్యుల పరిస్థితి ఏమిటి అనేది అందరి మధ్యలోనూ తొలిచే ప్రశ్న. ఇదే సందర్భంలో ఎన్నో సందేహాలు కూడా ఉద్భవిస్తాయి. అలాంటి తరుణంలో జగన్ మావిగన్ ప్రతిపాదన చంద్రన్న పునరాలోచన నిజమే అనుకుందామా, లేకపోతే ఇవన్నీ రాజకీయ విధి విధానాల్లో వ్యూహాలనుకుందామా? ఇవన్నీ వందలుగా తలెత్తే యక్ష ప్రశ్నలే అనుకుందామా? ఇలాంటి అంశాలన్నీ మనలో మనం ప్రశ్నించుకోవలసిన ప్రధాన ఘట్టాలు మాత్రమే.